హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు వచ్చేసి చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకున్నాం ఫ్రెండ్స్. వాష్ చేసుకున్నాక ఒక గిన్నెలో ముక్కలు వేసి ఒక ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసి అలా కలపాలి ఫ్రెండ్స్. వాటర్ పోయేంత వరకు ముక్కల్ని కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. వేడైతే ఉంటే వాటర్ అనేది చికెన్ నుండి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇలా చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్. చిన్న చిన్నగా వాటర్ చూసారా ఫ్రెండ్స్, బయటకు వచ్చేస్తుంది. ఈ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకు తొందరగా ఒక 20 మినిట్స్లో చికెన్ ఫ్రై అనేది అయిపోతుంది. మీకు అప్పటికప్పుడు కావాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ ఇట్లా చేసుకున్నాడు. ఎందుకంటే తొందరగా అయిపోతాయి. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అన్నీ ఇవి లేకున్నా కూడా తొందరగా అయిపోతుంది. ఒక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేసుకుంటే చాలు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మసాలాలు వేస్తాం కదా, గట్టిగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను బాగా ఇలా వాటర్ పోయేంత వరకు ఉంచేసాను. కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గనియాలి ఫ్రెండ్స్. చికెన్ని మగ్గితే వాటర్ అనేది బాగా బయటకు వచ్చేస్తాయి. చాలా వాటర్ వస్తున్నాయి చూసారా చికెన్ నుండి. ఇట్లా 1 కేజీ 2 కేజీస్ తెచ్చుకొని పెట్టుకుంటే ఒక 2 వీక్స్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్. 1 వీక్ కావాలంటే 1 వీక్ వరకైనా ఉంటుంది 2 కేజీస్ తెచ్చి పెట్టుకుంటే. రోజు మీరు కర్రీస్ వండుకొని ఆ కర్రీస్లో పక్కకైనా నంచుకొని తినేకి బాగుంటుంది. ముక్కలు గిట్ట చాలా స్పైసీగా ఉంటాయి పీసెస్ అనేది. మీకు ఈ విధంగా కావాలనుకుంటే ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై అయితే. ఇన్స్టెంట్ మళ్ళీ తొందరగా అయిపోతుంది. మీకు అంత శ్రమ పడాల్సిన అవసరం లేదు. అవి కోయాలి ఇవి కోయాలన్న శ్రమ పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ ముక్కల నుంచి అలా వాటర్ అన్నీ పోయాక నేనైతే ఒక 3.5 వరకు 3 పావులన్నర వరకు అలా ఆయిల్ పోసుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ పోసుకున్నాక బాగా మగ్గనివ్వాలి. ఆయిల్లో మంచిగా ముక్కలన్నీ నాననియాలి, అలా మొత్తం మునిగేటట్టు చేయాలి. అలా నేను చేస్తున్నాను కదా, అట్లా మొత్తం స్ప్రెడ్ చేసేసి ఉంచాలి. కొంచెం మూత పెట్టేసేయాలి. కొద్దిసేపు మూత పెట్టి మగ్గనియాలి. ఆ మగ్గాక అంటే మనం హై ఫ్లేమ్లో పెడితే మంట అడుగు బిట్ట మాడుతుంటుంది ఫ్రెండ్స్. మధ్యలో అలా కలుపుతూ ఉండాలి అడుగుని, లేకపోతే మాడుతుంది, అడుగు అంటుతుంది. నేను మధ్యలో స్కిప్ చేసుకుంటా అలా వీడియో తీశాను ఫ్రెండ్స్. మూత తీసి చూపించాను మీకు అంతే. అలా నేను తర్వాత కలుపుకొని మళ్ళీ మూత పెట్టేస్తున్నాను అనమాట మధ్యలో. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు చేసి చూడండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మీ ఇంట్లో ఎలాంటి వంటలు చేస్తారో కామెంట్ చేయండి. మీకు ఈ చికెన్ కర్రీ ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాగుందో బాగాలేదో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మొత్తానికైతే ఇలా రెడ్ కలర్లో బ్రౌన్ కలర్లో వచ్చేలా చూసుకోవాలి ఫ్రెండ్స్ చికెన్ని. అలా చూసుకుంటేనే ముక్క అనేది స్పైసీగా ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా పాపకైతే చాలా ఇష్టం. ఇలా జలుబు అయినప్పుడు అలా మనం ఇలా స్పైసీగా చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. మాకు ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఉంది, జలుబు అయింది కొంచెం, అందుకనే ఇలా చేస్తున్నాను అనమాట. ఆ ముక్కలన్నీ బాగా మగ్గాక దీంట్లో ఆనియన్స్ ఇవన్నీ అవసరం లేదు ఫ్రెండ్స్. మీకు ఒకవేళ ఆనియన్స్ కావాలంటే ఏం చేయాలంటే ముక్కలు అన్నీ వాటర్ పోయాక ఆ ముక్కల్ని ఒక ప్లేట్లో తీసుకొని ఆయిల్ పోసుకొని ఆనియన్స్ వేపుకొని, ఆనియన్స్ వేగాక ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. నేను ఆనియన్స్ ఏమి వేయలే కాబట్టి మీకు అలాగే చూపిస్తున్నా. ఇప్పుడు ముక్కలు అలా వాటర్ వెళ్ళిపోగానే నేను ఆయిల్ పోసేసి ముక్కలు వేగాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది వేసేసాను ఫ్రెండ్స్. వేసినాక ఉప్పు కారం అనేది వేసేసాను. కారం 2 స్పూన్ల వరకు వేసుకున్నాను ఫ్రెండ్స్. అది కారం బాగానే ఉంటుంది. ఉప్పు వేయకుండా పట్టిస్తే కారం అనేది చాలా ఉంటుంది. అందుకే అలా 2 స్పూన్లు కారం, 1 స్పూను సాల్ట్ అనేది ముందు ముక్కలలో 1 స్పూన్ వేసిన, ఇప్పుడు 1 స్పూను, మొత్తం 2 స్పూన్లు ఫ్రెండ్స్. లాస్ట్కి వచ్చేసి ధనియాల పొడి మసాలా అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్.
మసాలా అనేది అప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. అలా చేసుకున్నాక అంతే ఫ్రెండ్స్, కర్రీ అయింది. ఇక కొత్తిమీర పుదీనా వేసేసి కర్రీ గ్యాస్ ఆఫ్ చేసుకుంటే అయిపోద్ది ఫ్రెండ్స్. మూత పెట్టేసుకుంటే అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి.